బబులోను రాజైన నెబుకద్రేజరు యూదా రాజైన యెహోయాకీము కుమారుడకు యెకొన్యాను యూదా ప్రధానులను, శిల్పకారులను, కంసాలులను యెరూషలేము నుండి చెరపట్టుకొని బబులోనునకు తీసుకొని పోయిన తరువాత యెహోవా నాకు చూపిన యెహోవా మందిరము ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూరపు పండ్లు నాకు కనబడెను. ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లుండెను. రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లుండెను. అవి తినశక్యము కానంతగా జబ్బువి. యెహోవా, యిర్మీయా, నీకేమి కనబడుచున్నదని నన్నడుగగా నేను, అంజూరపు పండ్లు కనబడుచున్నవి, మంచివి మిక్కిలి మంచివిగాను, జబ్బువి మిక్కిలి జబ్బువిగాను, తినశక్యము కానంత జబ్బువిగాను కనబడుచున్న వంటిని. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, వారికి మేలు కలుగవలెనని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టునట్లు లక్ష్యపెట్టుచున్నాను. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్లగింపక వారిని నాటెదను. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడనగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికిచ్చెదను. మరియు యూదారాజైన సిద్కియాను అతని ప్రధానులను, దేశంలో శేషించిన వారిని, ఐగుప్తు దేశమున నివసించు వారిని మిక్కిలి జబ్బువైనందున తినశక్యము కాని ఆ జబ్బు అంజూరపు పండ్ల వలె ఉండజేసెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు వారు ఇటు అటు చెదరగొట్టబడుటకై భూరాజ్యములన్నిటిలోనూ నేను వారిని తోలివేయు స్థలములన్నిటిలోనూ వారిని భీతికరముగాను, నిందాస్పదముగాను, సామెతగాను, అపహాస్యముగాను, శాపాస్పదముగాను ఉండజేసెదను. నేను వారికిని వారి పితరులకును ఇచ్చిన దేశములో ఉండకుండా వారు పాడైపోవు వరకు నేను ఖడ్గమును, క్షామమును, తెగులును వారిలోకి పంపెదను.